హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మనం సక్సెస్ఫుల్ గా ఇప్పుడు కపుల్ స్పెషల్ మీ చేతి వంటలోకి ఎంటర్ అయిపోయాము. మన బ్యూటిఫుల్ కపుల్ కూడా ఇక్కడికి వచ్చేసారు, పలకరించేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటండి? సాయి కృష్ణ. నమస్తే అండి. మీ పేరేంటండి? మాధవి. మాధవి గారు. ఓకే మాధవి గారు, సాయి కృష్ణ గారు, వెల్కమ్ టు అభిరుచి అండి. సో మీకు తెలిసే ఉంటుంది కాన్సెప్ట్, అంటే ఇప్పుడు కొత్తగా మేము ఇలా కపుల్ స్పెషల్ అని పెట్టి మీ చేతి వంటలో మీ ఇద్దరి చేత వంట చేస్తాం, అందులో మీ ఇద్దరిలో ఒకరు గెలుస్తారనమాట. ఇది ఒక్కటే కాకుండా బెస్ట్ కపుల్ లో మీరు గనక సెలెక్ట్ అయితే 3000 ఎపిసోడ్ ఆఫ్ అభిరుచికి మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసే అరుదైన అవకాశం నేడే. థాంక్యూ. సో కాబట్టి మీరు బెస్ట్ కపుల్ అవునో కాదో మేము డిసైడ్ చేస్తాం, మీరు మాత్రం హ్యాపీగా వంట చేయండి. ఓకే, సో ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాదే. ఓకే, సో ఆవిడ కూడా ఓకే, సో హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎవరు వంట చేస్తారు ముందు? ముందు తను చేస్తుంది. ఓకే, లేడీస్ ఫస్ట్ అనే కాన్సెప్టా లేకపోతే లేడీస్ ఫస్ట్? భయమా? లేడీస్ ఫస్ట్, నేను ఫాలో అవుతాను. మీరు ఫాలో అవుతారు. మీరు మంచి కుక్కేనా? ఎస్. ఎస్ సార్. కాన్ఫిడెంట్ ఏంటి ఈ మధ్య ఇలా అయిపోయింది? మీరండి ఇప్పుడిప్పుడే వంటలు చేసే మొదలెట్టాను అని చెప్పకండి. అలా ఏం కాదు, మీరు కూడా చేస్తారు. సో ఇద్దరు బాగా వంటలు చేస్తారంట. అయితే మన రాజుగారికి గట్టి పోటీ ఈ రోజు. మాకు రాజుగారి ఇన్స్పిరేషన్. రాజుగారి ఇన్స్పిరేషనా మీకు? ఓకే, అందరికి రాజుగారే ఇన్స్పిరేషన్. నేను మాత్రం మారట్లే. ఎన్ని రోజుల నుంచి రాజుగారిని చూసి ఇప్పటికి నేను ఎట్లా వంటలు చేసి ఉండాలి, మరీ తినడమే నువ్వు చేయడం. మీరు చేస్తారు. ఓ సరే, మీరు చేస్తున్నారు కదా. ఏం చేస్తారు మాధవి గారు? జీరా రైస్. జీరా రైస్ బాగా సింపుల్ రెసిపీ తీసుకున్నారు ఎందుకో? గెలిచేద్దామని. సింపుల్ రెసిపీ అయినా టేస్టీగా ఉంటుంది కాబట్టి అలా తీసుకున్నారు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. జీరా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జీరా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రెడీ అండి మీరు? మాధవి గారు. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ గీ వేసుకుందామండి. నెయ్యి, మసాలా సామాన్లు అండి. ఓకే, సో మసాలా దినుసులు, ఆ తర్వాత ఆనియన్స్ అండి, ఉల్లిపాయ ముక్క. సో చెప్పండి ఎలా జరిగింది ఆ సంఘటన? ఆ ఒక్కటి అడగద్దు. ఎందుకు? ఏమన్నా వండరో బ్లండరో చేశారా ఏంటి? అసలు మీరు ముందు ఏ సంఘటన అనుకున్నారు చెప్పండి నాకు. మీరు అడిగేది నేను ఆల్రెడీ ముందే గెస్ చేశాను. ఏంటి? ఎలా జరిగింది, ఎలా పెళ్ళయింది. మరి దాన్ని అడగొద్దని ఎందుకు అంటున్నారు? అంటే అది మీరు ఏదో చేశారు. ఏంటది? ఏం లేదండి, మామూలు రెస్పాన్సిబిలిటీస్ అన్ని వస్తాయి కదా, అందుకనే వద్దంటున్నాను. ఏం వద్దంటున్నాను? అందుకనే అడగొద్దు అంటున్నాను. అంటే ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, సో వాట్? అంతే కదా. అంతే. సో లవ్ మ్యారేజ్ మీది? అవును. ఓకే, లవ్ మ్యారేజ్. మరి ఇంకేందండి బాధ చెప్పడానికి? తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకుందామండి. ఓకే, పచ్చి మిరపకాయలు. సో లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, సో ఎన్ని ఏళ్ళు అయిందండి పెళ్ళయి? 6 years. అది కూడా అడగొద్దా? మిమ్మల్ని ఏం అడగాలి ఏం అడగకూడదో కూడా అర్థం కావట్లేదు. 6 years కంప్లీట్ అయింది పెళ్ళయి, మళ్ళీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఏ క్వశ్చన్ అడిగితే ధైర్యంగా చెప్పాల్సింది పోయి అది అడగండి ఇది అడగండి అంటున్నారు ఈవిడ. ఏం కావాలి చెప్పండి. చెప్పండి మరి ఇంకేంటి విశేషాలు? ఏం చేస్తుంటారు మాధవి గారు మీరు? ప్రస్తుతం హౌస్ వైఫ్ అండి, హోమ్ మేకర్. ప్రస్తుతం హోమ్ మేకర్. ఓకే, చిన్న బాబు ఉన్నాడు, సో ఇంకా టైం కుదరదు. సరిపోతుంది మొత్తం, లేచినప్పటి నుంచి మొత్తం అక్కడే సరిపోతుంది. అంతే అంతే. ఇంకా మీ వారు ఎక్కడ వర్క్ చేస్తూ ఉంటారు సార్ మీరు? నేను SBI లైఫ్ ఇన్సూరెన్స్ లో అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ గా చేస్తున్నాను. ఓ, బ్యాంక్ లో. మరి మాకు ఏదైనా సహాయాలు కావాలంటే? తప్పకుండానా? ఆల్వేస్. ఓకే, సో ఇవి మగ్గినాయి మేడం, ఇవి అయిపోయిన తర్వాత మేడం ఏంటి మేడం డమ్ డమ్ లాగా తేజ అని పిలవండి. తేజ అని పిలవమంటారా? ఏంటిది? జీరా పౌడర్ అండి, మనం ఫ్రై చేసి పౌడర్ చేసి జీలకర్ర వేయించుకుని పొడి చేసుకున్నారు. మొత్తం ఇక్కడే వేసేద్దామండి.
సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి మనం కొంచెం ఇది ఎక్కువే వేసుకుంటాము. ఓకే, అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా మాధవి గారు మీరు? రెగ్యులర్ గా. సో ఇప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి తీరిగ్గా చూస్తూ ఉంటారు. ఎలా వంట చేస్తారండి ఆవిడ? ఆమె వంట చూస్తే నా బాడీ చూస్తే అర్థమైపోతుంది. నా వంట చూస్తే ఆమె స్లిమ్ తెలిసిపోతుంది. ఆవిడ వంట చేసుకుని ఆవిడ తినరా? ఆవిడ తింటారు, మీకు పెడతారు. ఆవిడది కూడా కలిపి మీకే పెడుతున్నట్టున్నారు పాపం. అభిరుచి స్పెషల్స్ అన్ని నా మీదే, మీ మీదే ప్రయోగం. అందరు ఇదే చెప్తున్నారు. సాల్ట్ సో బాయిల్ చేసిన రైస్ అండి, ఉడికించుకున్న అన్నం. ఇలా అభిరుచిలో వచ్చిన వంటలన్నీ చూసిన దగ్గర ఆగకుండా దాన్ని చేసిన దగ్గర ఆగకుండా వాళ్ళ తినకుండా మళ్ళీ మొగ్గుడికి పెట్టి ఇట్లా చేస్తే ఏంటి? వాట్ హూ ఆర్ గోయింగ్ టు పే ఫర్ ఇట్? వీ హ్యావ్ టు టాక్ టు రాజు గారు రైట్ నౌ. ఇట్లుంటే చాలా కష్టం, ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే మా అరుణ గారు చెప్తూ ఉంటారు, ఇది ఇంత తినండి, అది అంత తినండి, ఇది ఇంత తింటే సరిపోతుంది, ఇది కొంచెం ఎక్కువైనా పర్లేదు అని. అవి కూడా మీరు విని అవి ఆయనకు పెట్టారనుకో బాగుంటుంది. అవి వినట్లేదా మీరు? వింటాము కానీ అన్ని అలా పెట్టడానికి చేతులు రావు. బాగా తినాలి, మా కడుపు నిండా తినాలి, మంచి టేస్ట్లు పెట్టాలి అని అనిపిస్తుంది. అంతే కదా. వైబ్స్ ఆర్ ఆల్వేస్ స్వీట్. సో మీ వారిలో మీకు బాగా నచ్చనిది ఏంటండి? ఎక్కువ టైం గ్యాడ్జెట్స్ తోనే స్పెండ్ చేస్తాం. ఎస్, దిస్ కంప్లైంట్ ఐ హ్యావ్, యువర్ ఆనర్. ఫోను, ల్యాప్టాప్ ఎప్పుడు ఇదే. స్విచ్ ఆఫ్ చేయడం కాదండి, తీసుకెళ్లి ఇట్లా పడేయాలండి హుస్సేన్ సాగర్ లో. మళ్ళీ బయటికి కూడా రాకూడదు. అవి నెక్స్ట్ నిమజ్జనాల దాకా అక్కడే ఉండాలి. ఏం చేసినా కష్టపడేది ఫ్యామిలీ కోసమే. ఆహా, మేము జాబ్ మాత్రమే చేయమంటున్నాం, ఆఫ్టర్ జాబ్ ఎందుకు కదా? అయిపోయినట్టేనండి. చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ చేశారు కాబట్టి మీరు ఇంకా మీరు గ్యాడ్జెట్స్ వాడతారా వాడరా? గ్యాడ్జెట్స్ వాడతాము, పరిమితంగా వాడతాం. అది గ్యాడ్జెట్స్ వాడండి, ఆవిడతో కూడా కాసేపు టైం స్పెండ్ చేయండి. మరి బాగా నచ్చినదేంటి? కేరింగ్ బాగుంటది. కేరింగ్ అంటే ఫోన్ లో మాట్లాడుతూనే లైక్ అలా అని కాదు, ఎక్కడ ఇప్పుడు ఏది వెళ్ళినా కూడా మనం కాజుతో గార్నిష్ చేసేద్దాం. చెప్పండి. అంతా కేరింగ్ బాగా చూస్తారనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏంటి ఇచ్చేసుకుని వెదర్ సేఫ్ గా రీచ్ అయ్యారా అని చెప్పి ఫోన్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ కూడా సేఫ్ గా చేస్తారు. ఎంతైనా బ్యాంక్ ఎంప్లాయ్ అండి ఆయన, దానికి మించి గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆ మాత్రం కేరింగ్ లేకపోతే ఆ జాబ్ ఎలా వస్తుంది? ఏమంటారు సార్? అంతే కదా. అది సో అయిపోయింది నా గార్నిషింగ్ కూడా. లాస్ట్ గా కొత్తిమీర. ఓకే, ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేస్తే వేడిగా జీరా రైస్ రెడీ అయిపోతుంది అనమాట. ఇచ్చేసేయండి. సో ఫైనల్ గా అయిపోయింది తేజ. థ్యాంక్ యూ సో మచ్ అండి, లుక్ సో బ్యూటిఫుల్. సో చాలా 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 ఫాస్ట్ గా రెడీ అయిపోయింది జీరా రైస్. దీని టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. జీరా రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో జీలకర్ర పొడి, అన్నం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీరా రైస్ రెడీ. సో మాధవి గారు రుచిగా ఉండే జీరా రైస్ చేశారు కదా. మన రాజుగారు కూడా వచ్చారు టేస్ట్ చూడడానికి. రాజుగారు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. బాగుంది మాధవి గారు, కొంచెం జీరా ఘాట్ అంతా కూడా తెలుస్తూ బాగుంది. రాజుగారు మీకు ఎలా అనిపించింది? బాగుంది. అంటే కొంచెం జీరా వేసుకుంటున్నాం కాబట్టి ఆ మసాలా దినుసులు కొంచెం అవాయిడ్ చేసేసి జస్ట్ అది చేసేసుకుంటే ఆ జీరా ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. బట్ ఓవరాల్ గా డిష్ బాగుంది. చాలా బాగుంది. సో అదండి, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. జాజికాయను అరగదీసి అందులో కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖమంతా కూడా రాసుకుని దాని తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మొటిమలన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అలాగే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
మామూలుగా మనం స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా గంధం నూనె కనుక వేసుకుని స్నానం చేసినట్లయితే రోజంతా కూడా తాజాగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. అలాగే దద్దుర్లు రావడం, దురదలు పెట్టడం ఇలాంటి రకరకాల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా దూరం అవుతాయి.